గతంలో ఈ ఎన్పిసిఐ లింక్ గురించి మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. అసలు ఈ ఎన్పిసిఐ లింక్ అంటే దేనికోసం ఉపయోగిస్తాము, ఎందువల్ల ఉపయోగపడుతుంది, మనం మార్చుకోవాలంటే ఏ విధంగా మార్చుకోవాలి, ఇవన్నీ కూడా నేను గత వీడియోలో అయితే చెప్పాను. అయితే ఆ రోజు ఆ వీడియో సెక్షన్లో కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే బ్యాంకుకి వెళ్లకుండా మనం మార్చుకోలేమా ఎన్పిసిఐ లింక్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. మార్చుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ మనకి కొన్ని బ్యాంక్స్ మాత్రమే అవైలబిలిటీ అయితే ఉన్నాయి. త్వరలో అన్ని బ్యాంక్స్ కూడా మనకి అందులో ఇస్తారట. తర్వాత మీరు అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడున్న బ్యాంక్స్లో ఎవరికైనా ఉంటే కనుక డైరెక్ట్గా మీరు రిక్వెస్ట్ అనేది పెట్టి సీడింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు 24 to 48 అవర్స్లో మీకు ఎన్పిసిఐ లింక్ అనేది మారుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఎన్పిసిఐ లింక్ అంటే ఆన్గోయింగ్ పథకాలు, అంటే ఇప్పుడు మనకి స్టేట్ లెవెల్లో కానీ అలాగే సెంట్రల్ లెవెల్లో కానీ ఈ స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా, మనకి సంక్షేమ పథకాలు. దాని తాలూకు డబ్బులు మనకి డైరెక్ట్గా మనకు రావాలి అంటే మనకి డీబీటీ లింక్ ఏదైతే ఆధార్ సీడ్ అయ్యి ఉందో బ్యాంకుకి, అదే బ్యాంకుకి మనకైతే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. దీన్ని మేము ఏ విధంగా మార్చుకోవాలి అది మెయిన్ రీజన్ అనమాట. కొంతమందికి అయితే లింక్ లేని పక్షాన ఇలా కూడా ఉన్నాయి, చాలామందికి లేవు. అలాంటి వాళ్ళు కూడా మీకు ఫస్ట్ టైం చేసుకోవాలనుకుంటే ఇందులో అయితే మీరు చేసుకోవచ్చు. అలాగే మీరు డీ లింక్ ఒకవేళ ఆ బ్యాంక్ మీకు వద్దనుకుంటే డీలింక్ చేసుకోవచ్చు. అలాగే మీరు వేరే బ్యాంకుకి మార్చుకోవాలనుకున్నా మార్చుకోవచ్చు. ఫ్రెష్గా సీడింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అదనమాట. డైరెక్ట్గా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మీరు రిక్వెస్ట్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత ఏదైనా కారణం చేత మీకు రిజెక్ట్ అయింది అనుకోండి, అంటే బ్యాంక్ వాళ్ళు సీడింగ్ చేయకుండా రిజెక్ట్ చేశారనుకోండి, అది ఎందువల్ల రిజెక్ట్ అయింది ఏంటనేది మీరు బ్యాంకుకి వెళ్ళి మాత్రమే రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు ఎన్పిసిఐ వాళ్ళతో కానీ యూఐడిఐ వాళ్ళతో కానీ వాళ్ళతో అయితే మీకు సంబంధం అయితే ఉండదు. బట్ ఏంటంటే మనకి బ్యాంక్లో ఎటువంటి అకౌంట్ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకపోయినప్పుడు, అలాగే మనకి లోన్స్ తీసుకొని ఇన్ టైంలో రెన్యువల్ చేస్తూ ఉంటే పర్వాలేదు. ఒకవేళ లోన్ అది కట్టకపోయినా వాళ్ళు ఏదో కొంత ఇబ్బంది అయితే వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి రీజన్స్ అయితే ఎవరికైనా కనుక ఫెయిల్డ్ అయితే మీరు ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి చేయించుకోండి. మీకు అకౌంట్లో ఏ ప్రాబ్లం లేదు, అంతా కూడా ఓకే అనుకుంటే మీరు ఎలా చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే ఇప్పుడు సీడింగ్ ఎలా చేసుకోవాలి, సీడింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే మీకు స్టేటస్ ఎలా చేసుకోవాలి, మీరు పెట్టిన హిస్టరీ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈరోజు డెమోలో అయితే చూపిస్తాను. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. మరి గతంలో చెప్పిన వీడియోలో మీకు వివరంగా ఎన్పిసిఐ గురించి అసలు ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటనేవి వివరంగా చెప్పాను. నేను ఆ వీడియో అండర్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చాను, క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ అయితే వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ ఇక్కడ మీకు చిన్న 2 యారో మార్కులు అయితే ఉన్నాయి కదా, జస్ట్ దాన్ని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ బ్యానర్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇందులో మీకు గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోని నో మోర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ఇలా జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కిందన వస్తుంది అనమాట భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్డ్ బేస్. అసేపు లోడింగ్ తీసుకొని మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. జస్ట్ ఇక్కడ మీరు రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు, అంటే ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు, అలాగే సీడింగ్ కూడా చేసుకోవచ్చు. లింక్ వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చెక్ యువర్ స్టేటస్, అంటే మీ స్టేటస్ ఏమైంది అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పేసి అంటే ప్రజెంట్ ఇప్పుడు మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ సీడ్ అయింది అనేది కూడా ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇంకొక ఆప్షన్ అయితే ఇచ్చారు, గెట్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, అంటే మీరు ఎన్నిసార్లు అప్డేట్ చేశారనేది కూడా హిస్టరీ తీసుకోవచ్చు ఇందులోనే. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని చెప్పేస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ని అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్, అంటే మీరు సీడింగ్ లింక్ చేయాలనుకుంటున్నారా లేదంటే లింక్ తీసేయాలనుకుంటున్నారా, అంటే సీడింగ్ చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ అయితే అడుగుతుంది అనమాట. జస్ట్ మీరు అయితే టిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ నేమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ బ్యాంక్కి మీరు ఒకవేళ సీడింగ్ అని చెప్పేసి మీరు టిక్ చేసుకున్నారనుకోండి, ఏ బ్యాంక్కి అయితే మీరు సీడ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఇక్కడ సీడింగ్ అని చెప్పేసి లింక్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇంకొక బ్యాంక్ లింక్ ఉంది, కానీ బ్యాంక్ నేను మార్చాలనుకుంటున్నాను కాబట్టి నేను సీడింగ్ అనే ఆప్షన్ అయితే ఎంచుకొని, ఇక్కడ అన్ని బ్యాంక్స్ అయితే రావట్లేదండి ప్రెజెంట్. త్వరలో అన్ని బ్యాంక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తారట. ఇక్కడ రావట్లేదని చెప్పేసి అనుకోవద్దు, త్వరలో మొత్తం అన్ని కూడా యాడ్ చేస్తారంట. డైలీ చెక్ చేస్తూ
ఉండండి, బ్యాంక్స్ అనేది యాడ్ అవుతాయి, అప్పుడు మీరు చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అయితే నేను లింక్ చేయాలనుకున్నాను అనుకోండి. ఆ బ్యాంక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఫ్రెష్గా సీడింగ్ చేస్తున్నారా అంటే, ఇంతకు ముందు మనకి అసలు డీబీటీ లింక్, ఎన్పిసిఐ లింక్ అనేది మన ఆధార్ కార్డుకి అసలు ఏ బ్యాంక్ కూడా లేనప్పుడు ఫస్ట్ టైము ఫ్రెష్ సీడింగ్ అని చెప్పేసి మీరైతే టిక్ చేసుకుంటారు. ఒకవేళ మీరు మూమెంట్ అంటే మీరు సేమ్ బ్యాంక్లో 2 అకౌంట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఎస్బీఐ ఉంది, ఎస్బీఐలోనే మీకు 2 అకౌంట్స్ ఉన్నాయనుకోండి. ఒక అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందనుకోండి, అదే బ్యాంక్లో వేరే అకౌంట్ ఉంది, ఆ బ్యాంక్కి మీరు సీడింగ్ చేసుకోవాలి అనుకుంటే ఈ 2 ఆప్షన్ అయితే మీరు ఎంచుకుంటారనమాట. అంటే ఒకే బ్యాంక్లో మీకు 2 అకౌంట్స్ ఉన్నప్పుడు మార్చుకోవాలి అనుకుంటే ఈ 2 ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు బ్యాంకే మార్చేయాలనుకోండి, ఇప్పుడు నాకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది, అది కాకుండా నాకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో లింక్ అవ్వాలి ఎన్పిసిఐ, టోటల్గా నాకు బ్యాంకే చేంజ్ అయిపోవాలనుకుంటే 3rd ఆప్షన్ అనమాట. దీన్ని మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ అకౌంట్ నెంబరు 2 సార్లు అయితే ఎంటర్ చేయాలి. అంటే మీరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ అకౌంట్ నెంబర్ నేను 2 సార్లు అయితే ఎంటర్ చేస్తాను. జస్ట్ ఇక్కడ టిక్ చేసుకుంటారనమాట. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే పైన ఇచ్చే డీటెయిల్స్ అన్నీ కూడా నా అంగీకారంతో ఇచ్చాను అని చెప్పేసి ఇవ్వడం అనమాట. మన డేటా ఏంటంటే ఇది యూఐడిఏ వాళ్ళకి, అలాగే ఎట్ ద సేమ్ టైం మీకు బ్యాంక్ వాళ్ళకి కూడా వెళ్తుంది అనమాట ఈ రిక్వెస్ట్ అనేది. ఒకవేళ మీకు ఏదైనా రీజన్స్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి, అది ఎన్పిసిఐకి వాళ్ళకైతే సంబంధం ఉండదు. ఆ అకౌంట్లో మీకు ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా లోన్ తీసుకొని కట్టకుండా ఉండకపోవచ్చు, లేదంటే ఆధార్ రిక్వెస్ట్ సీడింగ్ వాళ్ళు లింక్ ఇవ్వకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. కాబట్టి మీరు అలాంటి ప్రాబ్లంలో ఏదైనా రిజెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళి మాత్రమే మీరైతే చేయించుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఏంటంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీ అకౌంట్లో అనుకున్నప్పుడు మీరు ఎలా రిక్వెస్ట్ రీచ్ చేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఈ రెండింటి మీద కూడా మీరు టిక్ చేసుకోండి. టిక్ చేసుకుని ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా లింక్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది మార్చుకోవచ్చు. ఈ విధంగా మీరు చేయొచ్చు. ప్రజెంట్ నేనైతే చేయలేదు, నాకు ప్రజెంట్ బ్యాంక్ అయితే ఉంది కాబట్టి ఆ బ్యాంక్ నేను ఉంచుకుంటున్నాను. అయితే ఇక్కడ బ్యాంక్స్ రాలేదని కామెంట్ చేస్తారు, ఖచ్చితంగా కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే సైట్ అనేది అప్డేట్లో ఉంది కాబట్టి త్వరలో అన్ని బ్యాంక్స్ కూడా ఇస్తారట. ఇప్పుడు మీరు పెట్టిన రిక్వెస్ట్ చూసుకోవాలనుకోండి, మీకు హిస్టరీలో అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే మీకు ఇందులో రిక్వెస్ట్ పెట్టిన తర్వాత 24 అవర్స్ లేదంటే 48 అవర్స్, దాని తర్వాత మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి రావాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇస్తారు, ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేస్తారు, చెక్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఆధార్ లింక్ ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఎంటర్ చేశాను, జస్ట్ నేను సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్, ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ వచ్చేసి ఎనేబుల్ ఫర్ డీబీటీ, అలాగే ఎప్పుడు లింక్ అయింది, తర్వాత మీకు ఏ బ్యాంక్ లింక్ అయి ఉంది ప్రజెంట్ అనేది కూడా ఇక్కడే మీరు చూసుకోవచ్చు అనమాట మొత్తం అంతా కూడా. ఓకేనా, ఇక నెక్స్ట్ మీకు ఇందులో మొత్తం 4 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. చెక్ యువర్ సర్వీస్ స్టేటస్, సర్వీస్ స్టేటస్ అంటే సీడింగ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎప్పుడు పెట్టారు, దాని తాలూకా మీకు రెఫరెన్స్ నెంబర్ ఉంటే దాని ద్వారా కూడా మీరైతే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు పెట్టిన రిక్వెస్ట్ ఓకే అయిందా లేదా అనేది. ఈ గెట్ ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అంటే మీరు పెట్టినప్పుడు హిస్టరీ ఎప్పుడెప్పుడు పెట్టారు ఏంటి అనేది మొత్తం చూసుకోవడానికి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే గతంలో చాలామంది అడిగారు అనమాట, ఈ బ్యాంక్కి వెళ్లకుండా మేము ఆన్లైన్లో మార్చుకోలేమో ఎన్పిసిఐ లింక్ అని చెప్పేసి. కేవలం దానికోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మరి ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.